దిస్ ఇస్ తరుణ్ గొల్లూరి, దిస్ ఇస్ ఏకేవై అన్న. మేము ప్రస్తుతానికి అయితే రామగిరి హిల్స్కి బయలుదేరినాం, స్టార్ట్ అయినాం. అడ్వెంచర్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈరోజు 5 days నుంచి వాన వస్తుంది. ఈరోజు ఒక్కరోజు వాన పడకపోతే చాలు మాకు, ఎండ కొడితే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. స్కిప్ కొట్టకుండా వీడియో చూడండి, సూపర్ ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు మాత్రం స్కిప్ కొట్టకండి. లాస్ట్ వరకు మొత్తం 7 కొండలంతా ఎక్కి దిగేలకు ఒకటి కుచ్చి కొడకలు అయితే బరాబర్ చూడండి. అంతా ప్రిపేర్ అయ్యారు. ఇక 7 కొండలు మొత్తం ఎక్కాలి. ఇప్పుడైతే మేము అందరం ప్రిపేర్ అయినాం. ఎవరు లగేజ్ వాళ్ళు పట్టుకున్నారు. సో ఇగో ఇది మనం పోయే ముచ్చట, ఏదో లొల్లి గిట్లా పోవాలి. మనందరూ 100 నుంచి ఆఫ్ రోడ్కి వచ్చాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలియదు, టైమింగ్ చెప్పలేము. వెదర్ మాత్రం ఇప్పటిదాకా ఎండ కొట్టింది, ఇప్పుడు సడన్గా చేంజ్ అయింది. అందులో ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కరు బ్యాగులు మాత్రం అన్ని బ్యాగులు తీసుకుపోతారు, అన్ని బ్యాగులలో ఏమున్నాయి అనుకుంటారు, కానీ ఏం లేవు అందులో. ఒకరికి పవర్ బ్యాగులు మాత్రం ఎవరి దగ్గర లేవు. ఒక గొడుగు ఉన్నది, అందులో ఒక వాటర్ బాటిల్ ఉన్నది. మరి వాళ్ళు ఏం తీసుకొచ్చారో తెలియదు, కానీ మా మెనూ అయితే చేంజ్ ఉంటుంది. మా మెనూ మొత్తం నెగిలి ప్రిపేర్ చేయించాడు. అడుగు ఏదో వేద్దాం అనుకున్నాడు, ఏదో 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 అన్నాడు, అదన్నాడు ఇది కానీ ఒక చికెన్ కర్రీ వేయించాడు. హాయ్ 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 హే, ఒకసారి అవుట్ఫిట్ చెప్పు. యోగలం బండి ఇంకా బండి కట్టి 16 బండి కట్టి ఎంతమంది బ్రో? ఫస్ట్ నెంబర్ చెప్పొకసారి 1 అని బ్రో. 1 9 11 12 పిచ్చి గుద్దోళ్ళారా. ఏం ఉపయోగం రా మీ వల్ల? వీళ్ళు ముడ్డి ఇదిగో వీళ్ళు గుద్దని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గురాదు. మేయకు ఫోన్ చేయరా ఇంకి టైల్స్ కట్టిద్దాం ఎక్కడి నుంచి. కాదు, ఈ తడికి మొత్తం కింద మొత్తం బుద్ధ అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ షూస్ మాత్రం రిక్వైర్మెంట్ చేసుకోండి మీరు. షూస్ పక్కా ఓకే. పత్తి మొక్కలు తొక్కేస్తున్నారు ఫ్రెండ్స్. వంశచింతలా మెల్లమెల్ల వెళ్ళిపోతున్నాడు కిందికి. దొరికేసింది. హే జకాస్, ఇది ఒక ఆరో మార్క్ అనమాట. ఈ బండను ఇలా చూసుకుంటూ ఇలా వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆరోని రివర్స్ పెట్టేస్తున్నాం. ఓకే రైట్, వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. పొండి ఏం కాదు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? హాయ్ హటల్స్. మన మీదకి వెళ్తున్నాం అంటే లేడీస్ పరిస్థితి ఏందిరా? వెనక వస్తున్నారు కానీ మీకు కనిపించర్లే. పద. ఓకే. అరే ఏమొస్తుందా అన్న? ఆయాసమా? తర్వాత కొట్టలేము ఇంకా. నాట్ డబల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. ఓకే లేదండి, ఉరుము మెరిసింది, భూమి కదిలింది, పాప దగ్గరికి వచ్చింది, నేను ఓదార్చాను అంతే. ఆ రోజు భూకంపం వచ్చింది, అమ్మాయి బయటపోతుంది టర్కీలో లాగా. ఇప్పుడు ఇలా వాటర్ వస్తూ ఉంటాయి, బండలు ఉంటాయి, రోడ్ ఎటు వెళ్తున్నాం కూడా మనకు తెలీదు. కానీ గమ్యం మాత్రం కొండ ఎక్కాలని తెలుసు. అక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఆ ఫోర్ట్ ఎంట్రీ ఉంటుంది, దాన్నే ఫోర్ట్ ఎంట్రీ అంటారు. ఓకే అయ్యా, ఫుల్ వర్షం వస్తుంది, పరిస్థితి ఏంటి మరి? ఈ రోడ్డు తెలియదుగా మనకి. రాదు ఒకవేళ వస్తే అని అన్న మనం వెళ్ళిపోతున్నాం కదా, ఈ రూట్లో రాము మళ్ళీ రిటర్న్ రాము, దిగు డైరెక్ట్ అటు నుంచి. హఠాత్ పరిణామంలో మనం ఇక్కడ రోడ్డు మధ్యలో ఆగిపోయాం ఫ్రెండ్స్. అన్ని చూసి ఫోర్ట్ చూసి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే ఫస్ట్ అడ్వెంచర్ అనేది మనం కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ మొక్కలు అందరూ చూసుకోండి. ప్రశాంత్ అన్న బొట్టు. ఓకే హాయ్ బోలో.
హాయ్ హాయ్ అన్న నేను సింగరేణి బిడ్డనన్న అన్న నేను సింగరేణి బిడ్డనన్న నన్ను ఆదరించండి అన్న బిగ్ బాస్ పంపించండి అన్న నా పేరు కొమ్ము ప్రశాంత్ అన్న నేను సింగరేణిలో 15 ఏళ్ల నుండి పనిచేస్తూ ఉంటున్నాను ఒక్కసారైనా ప్లీజ్ అన్న ఒక్కసారి నన్ను బిగ్ బాస్ పంపించండి అన్న నేను మళ్ళొచ్చిన అన్న ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. అన్న బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్న. అన్న ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడే తెలుసు అన్న, నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు అన్న. అయ్యో మా అన్నని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చామన్న చూడండి. ఏంటిది బా ఏది ఎక్కడ అరే ఆరో తిప్పేసి ఇది కరెక్ట్ రూట్ అనమాట బాగా ఇట్లకెళ్ళి కాదు చూడవలసింది. అగో ఆహా ఇక్కడ చెప్పులు ఉన్నాయి మనుషులు. ఏయ్ ఎక్కడున్నా రావాలా తెలుసు మాకు. ఏదో తేడాగా ఉంది. ఈ ఫోర్ట్ ఎంట్రీ అని ఎందుకు అంటారో తెలుసా? అది ఇది ఈ డెడికేషన్ మనకు కావాలి. ఇదే ఈ స్పిరిటే మనకు కావాలి. కాదు మనం మ్యూజిక్ మంచిగా నేర్చుకోవాలి. ఎవరు పడుతుంది అట్లా అనద్దు. ఓకే ఇది ఓకే బాగుందిరా. చెప్పండి ఒకసారి అనిల్గా ఓరే సార్ చెప్పండి రా. సిగ్నల్ సార్ ప్రాక్టీస్ చేయండి రా. సిగ్నల్ ప్రాక్టీస్ చేయండి. అట్లా కాదు ఇగో ఓకే. లంకనా వస్తున్నా బ్రో. ఒక్కొంచెం అందరు అక్కడే ఉండండి. ఏది వంక. ఓకే ఈ వంకని మనం నెమ్మదిగా జూమ్ చేసి తీయాలి. అగో ఇంత బెండ్ అయింది బ్రో ఇది. మస్తు కొంకి లెక్కున్నది ఎవరి దగ్గరికి. ఓకే ఆరో ఉంది కాదు పరేషాన్ సినిమా లెక్క ఉంది కథ అంతా. ఐజాకు నన్ను ఏమో చేసావు ఐజాకు నువ్వు ఒకసారికే. వెయిట్ కమింగ్. అవునవును ఎస్ ఇది ఒక డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా ఇలాంటివి చెప్పడు బ్రో. ఓకే వెరీ గుడ్. ఎంత 215 degrees కిలోనా? ఓకే సారీ ఫ్రెండ్ మాకు లాంగ్వేజ్ రాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అరే కొండలోకి ఎంట్రీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. అమ్మతో ఘోరం ఇది. కిలోనా? ఓకే కిలా. ఓకే అరే వా గమ్యస్థానాన్ని మనం మెల్లమెల్ల చేరుకుంటామంటే ఏమో అనుకుంటున్నావు. దగ్గరలో ఉన్నావు. యా ప్రశాంత్ ఏమో తీస్తున్నారు వీళ్ళు. హో అప్పుడే వాటర్ సమయం వచ్చిందంటే మన 7 కొండలు ఎక్కం. ఇంకా మనకు అర్థమైపోతుంది. కాదు కోటలో యువరాణి ఎక్కడున్నది? కోటలో ఉందా? అది ఏ కోట? గండి కోట. కర్రలు కావాలి. కర్రలు రా. ఇక్కడ కింద మనకి గట్టిగా ఉందా లేదా అని చూడడానికి ఆ పుల్లెత్త కొట్టడానికి అన్న నువ్వే పెద్ద పులు ఉన్నావు అన్న. మాకు వేరే పులు వచ్చి మమ్మల్ని ఏం చేస్తే చెప్పు. సింహం ఉన్నది ఇక్కడ. ఇది రాజ్యంలో ఉన్నటువంటి రాజు అనేటోడు ఇక్కడ నీళ్ళు తాగేటోడు. బుడత నీళ్ళు
ఆరో మార్క్ లేకుండా మనం పోతే ఏది ఏది హే యా ఇట్స్ పర్ఫెక్ట్. ఫైన్ చేసిండు వంశీ చింతల ఫైన్ చేసిండు, కానీ గుడ్డిగా నమ్మకుండా ఇంకో ఆరో మార్క్ చూడండి అన్న. ఇటే ఉందన్న ఆరో మార్క్. గండికోట చెరువు ఎక్కుదాం మనం. ఎటు చూపిస్తుంది? ఇగో ఈ మాట ఎక్కినాక చెప్పు. వేరే వాళ్ళు మన సౌండ్ కొట్టు. ఓకే ఓకే మనసు ఉన్నదా అని తెలుస్తుంది అక్కడ. కాదు ఈ పొదల చాటున ఏందయ్యా ఇది? మెల్ల మెల్ల కర్ర పట్టుకోవాలి. ఒక కర్ర తీసుకో మంచి దొరికితే దారిలో. బావా కర్ర దొరికితే తీసుకో. కర్ర లేకపోతే కష్టం. దిగుడు అపోజిట్లో దిగుతాం. వెంకి వెంకి బ్యాగ్ తీసుకో. ఒంగు ఇంక ఒంగు మొత్తం వంగాలి. అరే బ్యాగ్ తిరుగుతుంది. ఒంగుబే వాడాపావుగా. ఒంగుబే వాడాపావుగా. కొత్త బ్యాగ్ రా నాది. నేను పట్టాలనుకున్నా. రే పప్పు నువ్వు బ్యాగ్ తీసేయి. బ్యాగ్ ఎరదంతో చవలే అని మళ్ళీ ఆగిర్రా వాళ్ళు. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. ఐడి మరి కింద మళ్ళా. అమ్మా కాదు వెనకకెళ్తే నేను పోను. కష్టమైనా పర్లేదు. ఫైన్ దారా మార్క్ అన్నాడు. ఇస్తున్నా. లైఫ్లో వన్ టైం సెటిల్మెంట్ అనమాట ఇది. వస్తున్నా వస్తున్నా. వ్యూ పాయింట్ దగ్గర వ్యూ దగ్గర ఆగండి. ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. కమాన్. లా గాలివానల ప్రయాణం. ఫస్ట్ ఎంట్రీలోకి దగ్గరలో ఉన్నాం చేరుకోలకి. రెడీ ఇది చూడండి ఇట్లాంటి. కమాన్. హాయ్ అటూల్స్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసాము. మన వాళ్ళందరూ సేద తీరుస్తున్నారు. జలపాతం. ఇదేం జలపాతం? ఇది వాటర్ ఫాల్స్ తోవా? ఓకే బాయ్. నీ చేతితో చూపియాటు. వాటర్ ఫాల్స్ ఎటుంది బా? అది. ఓ వావ్. ఇది లైఫ్ టైం వన్ సెటిల్మెంట్ అనమాట. ఈ లవర్ పైన గుర్తుపెట్టుకుని ఇన్స్టా ఐడి చెప్పు ఒకసారి. ఓకే మా వాళ్ళందరూ అమ్మాయిలందరూ కావాలంటే మాడికి ఫోన్ చేయండి. కాల్ బై మనోడు. చాలా మంది అడుగుతున్నారు చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని. ఎందుకు లేవండి? నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. నాకు అర్థం కాలేదు సార్. గర్వంగా చెప్తానండి, ఇప్పటికీ 50 దేశాల్లో నేను ఆటలాడాను.
50 దేశాల్లో ఆటలాడాను, 7 ఖండాల్లో ఆటలాడాను. గడిచిన గత 10 సంవత్సరాల్లో 100 పిచ్చుల మీద నేను ఆటలాడాను. అంటే ఎస్ ఏంటి మొక్కల అంత అర్థం ఉందేటి? లేదేటి. చదువు ఉండాలి ప్రతి ఒక్కరికి. చదువుకుంటే ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు అవుతారు. ఆటగాడు ఆటగాడు అంటున్నాడు. చెప్పరా ఆటగాడు, మన ఆట మామూలుగా ఉండదు. సాయంకాలం నెమ్మదిగా మనం వాటర్ ఫాల్స్ మీదకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు